ప్రముఖ మత్తుమందు వైద్య నిపుణులు డాక్టర్ సయ్యద్ అమీర్ సంస్మరణ సభ స్థానిక శ్రీమతి శ్యామల రత్తమ్మ మరియు డాక్టర్ మేజర్ కాకుమాను ఉళ్ళకి మెమోరియల్ ఐఎంఏ హాల్ నందు జరిగింది. తెనాలి ప్రజలకు ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా సీనియర్ వైద్యులు గుర్తు చేశారు. ప్రముఖ మత్తుమందు వైద్య నిపుణులు డాక్టర్ సయ్యద్ అమీర్ సంస్మరణ సభ ఐఎంఏ హాల్లో జరిగింది. పలువురు వైద్యులు ఆయన చేసిన సేవలను, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఐఎంఏ తెనాలి బ్రాంచ్ ప్రెసిడెంట్ డాక్టర్ కె అనిల్ కుమార్ మాట్లాడుతూ, డాక్టర్ సయ్యద్ అమీర్ చాలా అనుభవం ఉన్న వైద్యులని, ఆయన ఆధ్వర్యంలో కొన్ని వేల మందికి ఆపరేషన్లు జరిగాయని చెప్పారు. క్రిటికల్ సమయంలో ఆయన చాలా ప్రతిభావంతంగా కేసులను డీల్ చేసేవారని తెలిపారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ రియాజ్ ఖాన్ మాట్లాడుతూ, ఆయన కేవలం వైద్యుడిగానే కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా కూడా తనకు చాలా సన్నిహితులని తెలిపారు. కొలకలూరులో 1948లో జన్మించిన ఆయన తర్వాత గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి తర్వాత ఇరాన్ వెళ్లారని, అక్కడే 20 సంవత్సరాల పాటు వైద్య సేవలు అందించి అక్కడే మత్తు వైద్య నిపుణుల డిగ్రీ వైద్య సేవలు అందించి అక్కడే మాస్టర్ డిగ్రీ సాధించారని తెలిపారు. ఇంకా ఈ సభలో ప్రముఖ వైద్యులు చందు సాంబశివుడు, జె హనుమంతరావు, విజయలక్ష్మి, సమరం, జి మధు, ప్రభాకర్ బాబు, శ్యామ్ ప్రసాద్, సాంబశివరావు, శేషగిరిరావు, కోటేశ్వర ప్రసాద్, ఏవి ప్రసాద్, విజయలక్ష్మి, సుధారాణి, శివరామకృష్ణ, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ సయ్యద్ సమీర్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. 1948లో జన్మించారు. ఆయన మొదటి నుంచి ఎంతో కష్టపడి చదువుకుని మా గుంటూరు మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ పట్టా పొంది తదుపరి ఇరాన్ నందు సేవలు అందించి ఆ తర్వాత ఎండి ఎనస్థీషియా అంటే ఆ రోజుల్లోనే మత్తు డాక్టర్గా స్పెషలైజేషన్ చేసి మన తెనాలికి వచ్చారు. ఆ రోజుల్లో అంటే 1994-95లో తెనాలి ముందు గుంటూరు శాఖ, గుంటూరు నందు కానీ ఆంధ్రప్రదేశ్ నందులో కానీ మానిటర్స్ పెట్టి వెంటిలేటర్స్ అనేవి ఎవరికి డాక్టర్స్కే చాలామందికి తెలియదు. ఆ రోజుల్లోనే అమీర్ గారు ఆ మానిటర్స్ అవన్నీ ఏమీ లేకుండా కూడాను ఎంతోమంది ఆపరేషన్ చేసే సర్జన్లకి, ఎంతోమంది ప్రజలకి ఆయన డిగ్రీ ద్వారా ఆయన మత్తిస్తే మేము ఎంతోమంది ఆపరేషన్లు చేసి ఎంతోమంది లైఫ్స్ని అంటే ప్రాణాలని కాపాడాము. ఆయన ఆత్మకి సంతాపం, ఆయన శాంతి కలగాలని కోరుచు